భీమవరం జిల్లా అకివీడులో పెద్దపేటలో శ్రీరామనవమి రోజున గొడవ జరిగింది అని రఘురామకృష్ణరాజు గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి 29 నేను అక్కడి నుంచి ఇక్కడికి విషయం అన్నీ తెలుసుకునేటప్పటికి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చేటప్పటికి నేను సోమవారం వెళ్దామని బయలుదేరాను. 6 రోజుల క్రితం వెళ్దామంటే వెంటనే పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే భీమవరం వెళ్తున్నప్పుడు పాలకొల్లు దగ్గర పోలీసులు ఆఫ్ చేసి బైండ్ ఓవర్ ఏదో తీసుకుని, అంటే అది యాక్చువల్గా బైండ్ ఓవర్ అన్నది అది తీసుకోవడానికి జిల్లా యంత్రాంగానికి కానీ ఎంఆర్ఓ పోలీసులకు కానీ లేదు. ఏదో పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. దాని తర్వాత వాళ్ళ మీద ఇంకా సాధింపు ధోరణి కొనసాగుతూ ఉంది. ఆ పేటలోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, పెద్దపేటలోకి వాళ్ళని బయటకు రానివ్వట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను ఏం చేశానంటే, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని నేను పంపించడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ, ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది అంటే అక్కడ చాలా క్లియర్గా ఒక కుట్ర అన్నది జరిగింది. కుట్ర ఏంటంటే, ఆ రామాలయానికి అది పోరంబోకు స్థలంలో ఉంది, ప్రభుత్వ పోరంబోకులో ఉంది. దానికి అడంగళ్ళు ఉన్నాయి, దాని పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి ఈ పేటకు చెందాల్సింది వీళ్ళకి చెందకుండా దాన్ని వేరే ఉద్దేశంలో తీసుకుందామని రఘురామరాజు గారు ప్లాన్ చేశారు. రఘురామకృష్ణరాజు త్రిపులార్ చేసి ఆయన ఏం చేశారంటే ఈ డ్రామా ఆడారు. అంతకుముందు అక్కడ గుంతలమ్మ తల్లి గుడి ఉంది, రామాలయం ఉంది. ఆయన అక్కడికి వచ్చి రామాలయం పాడుపడిపోయింది, బాగు చేయించడం దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎప్పుడైతే ఈయన శ్రీరామనవమి రోజున నేను వస్తున్నాను అంటే వాళ్ళు భయపడ్డారు పేటలో వాళ్ళు. ఇవి నచ్చి ఏం చేస్తాడో అని చెప్పి ఆ పేట సహజంగా ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా పేటలో అందరూ కూడా గుమికూడతారు. ఆ రకంగానే గుమికూడారు. గుమికూడిన తర్వాత ఈయన చెప్తున్నది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు నా మీద దాడి చేశారు, నేను దాడి చేస్తే ఊరుకోవాలా అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈయన మీద దాడి అనేది జరగలేదు. ఎందువల్లంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, కొన్ని పోలీసు వాళ్ళు తీసిన వీడియోల్లో ఏంటి, ఎక్కడా రఘురామకృష్ణ మీద దాడి అన్నది జరగలేదు. ఎక్కడన్నా రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగినట్టుగా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరన్నా సరే యంత్రాంగం, ఎందువల్లంటే ఒక రాజకీయ నాయకుడు వెళుతున్నప్పుడు పోలీసులు కంపల్సరీ వీడియో తీస్తారు. రాజకీయ నాయకుడు వచ్చింది వెళ్ళింది అక్కడ చేస్తున్నది ఏంటి అన్నది ప్రతిదీ కూడా వీడియో తీస్తారు. మరి రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగిందన్న వీడియో ఎక్కడ మనకు కనపడలేదే, ఎక్కడ లేదు. రఘురామకృష్ణరాజు గారి మీద దాడి అన్నది జరగలేదు, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఈ కార్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెద్ద సంఖ్యలో ఆ పేటలో వాళ్ళు గుమికోవడం వాస్తవే, బయట నుంచి కూడా చాలామంది రావడం వాస్తవే. ఈ కార్లు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న గొడవ జరగడం కూడా వాస్తవం. ఆ గొడవ మనం లెక్కల్లోకి తీసుకోవాల్సిన గొడవేం కాదు, ఏదో చిన్న గొడవ జరిగింది, దాన్ని కొంచెం దెబ్బలు తగిలినాయి వాళ్ళకి వీళ్ళకి.
వీళ్ళు వెళ్ళారు, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రమాదకరమైన దెబ్బలు ఏం తగలేదు. ప్రమాదకరమైన దెబ్బలు తగలలేదు. నిజంగా తగులుంటే అది డెఫినెట్గా అది చెప్తురు. పోతే సెకండ్ వీళ్ళకు కూడా దెబ్బలు తల్లి. వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కనివ్వలేదు ఎస్సీస్ని. అసలు నిర్ద్వందంగా గెంటేశారు. ఈ రోజుకి కూడా ఒక్క పోలీస్ రిపోర్ట్ కూడా తీసుకోలేదు. ఎస్పీ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ఇచ్చిన ఏది కూడా తీసుకోవట్లేదు. తీసుకోకుండా వన్ సైడెడ్గా ప్రభుత్వం అంతా వన్ సైడెడ్గా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. ఏ విధంగా దాడి చేస్తూ ఉందంటే, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేయించలేదు, వీళ్ళకే చేయించారు. అసలు జాయిన్ చేసుకోవాలి కదా. దెబ్బలు తగిలినప్పుడు ఏం తగిలినాయి అన్నది చూడాలి కదా. పోనీ ఒక ముగ్గురి మీద దాడి జరిగిందని చెప్తా ఉన్నారు. ముగ్గురిని హాస్పిటల్లో జాయిన్ చేసామన్నారు. ముగ్గురు మీద దాడి జరిగితే 57 మంది మీద కేసులు ఎందుకు పెట్టారు? అంటే అక్కడున్న ఎవరైతే పెద్దలు ఉన్నారో, దీంట్లో యాక్టివ్గా ఎవరెవరైతే ఉన్నారు అన్న పేర్లన్నీ తీసుకొచ్చి అటెంప్ట్ టు మర్డర్. ఎవరికన్నా ఒకళ్ళకి పెడతారు, ఇద్దరికి పెడతారు, ఎటువంటి మర్డర్. 57 మంది కూడా చంపేయాలని ప్రయత్నించారు కదా. చంపేయడానికి అక్కడ ఏమీ మారణాయుధాలు లేవు కదా. మారణాయుధాలు లేవు, వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు. చేతులతో తోసుకున్న గొడవ, మేకులు గుచ్చుకున్నదన్న గొడవ. మేకులు కూడా నెత్తి మీద కూడా గుచ్చుకోలేదు, జబ్బ మీద గుచ్చుకుంది. నెత్తి మీద అని చెప్తున్నాడు ఆయన. ఏదో ఊండ్ సర్టిఫికెట్ అన్నీ చూపించాలి కదా. ఏమీ లేకుండా వీళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళని ఆ పేటలోంచి తరిమి కొట్టాలన్న ఉద్దేశం మరేంటో తెలియదు, కానీ వాళ్ళని నానా హింసలో పెట్టేస్తూ ఉన్నాడు. 26వ తారీఖు అంటే ఈవేళ 5వ తారీఖు. 5వ తారీఖేనా? 5వ తారీఖు అంటే ఇన్ని రోజులు ఆ పేటలోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఆ పేటలో బయటకు రానివ్వట్లేదు. అసలు ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే, పోలీసులు రావడం, ఎవడు మగోడు కనపడితే అని తీసుకెళ్ళిపోవడం. 120 మంది మిస్సింగ్ అయ్యారట ఇప్పటికి. మరి పోలీసులు తీసుకెళ్లారు, సుమారు 50 మందిని అరెస్ట్ చేశారు. 50 మంది పైన అరెస్ట్ చేశారు. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. అంటే పోలీసు రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తా ఉన్నాను, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఎస్సీలని టార్గెట్ చేసి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీ కుప్పంలో కూడా దాడి జరిగింది ఎస్సీల మీద. ఈవేళ చూశాను నేను, అక్కడికి కూడా వస్తాను నేను. కానీ మీరు బీజేపీతో కుమ్మక్కయ్యి, జనసేనతో కుమ్మక్కయ్యి, మీరు జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు క్రిస్టియన్స్ ఓట్లు వేశారని చెప్పి మీరు వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని మీరు దారుణంగా హింసిస్తున్నారు. అక్కడ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఒక పోలీస్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు ఈ రఘురామకృష్ణరాజు వల్ల. ఈ రఘురామకృష్ణరాజు అతనికి ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియట్లేదు. రాజ్యాంగం గురించి పూర్తిగా తెలీదు. అదే రాజ్యాంగంలో క్రిస్టియానిటీ తీసుకుంటే ఎస్సీ కులం పోతుందని ఉంది. అది ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో ఉంది. దాని మీద నానా రకాల తీర్పులు వచ్చినాయి, రకరకాల తీర్పులు వస్తూ ఉన్నాయి. అదేమీ తప్పేమీ కాదు, అదేమీ నేరం కాదు. హత్య చేసిన నేరం కాదు, లేకపోతే దొంగతనం చేసిన నేరం కాదు. అసలు నీకెందుకు? ఈ ఎస్సీలో కొంతమంది వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, అలాగే హిందుత్వాన్ని పాటిస్తారు. నీకు బాధ ఏంటి? చాలామంది 5,000 ఇళ్ళు పైగా నిరాశ్రయాలు చేసావు ఎస్సీసీని.